ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట: దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. సంఘంలో అందరూ వాక్యాన్ని వింటున్న వారందరూ ప్రతి వారం దేవుని సన్నిధికి వచ్చేవారే. కానీ విన్న వాక్యానికి తగిన జీవితాన్ని అందరూ జీవించరు. ఎందుకంటే ఈ వాక్య ప్రకారం మనమే దేవుని ఎదుట సిగ్గుపడక్కర్లేని పనివారిగా కనపరుచుకోవాలి. నా పనితనం మనుషులకు కాదు, దేవునికి నచ్చాలి. అమ్మో, నేను ఈ పని చేస్తే దేవుని దృష్టిలో చెడ్డదాన్ని అవుతానేమో, నేను దేవుణ్ణి సంతోషపరచాలి. ఇలా దేవుని ఆలోచనలతో నిండిన వారు సంఘంలో ప్రత్యేకంగా కనబడతారు. నీవు మారాలంటే నీకు వాక్యాన్ని బోధించి దేవుని గురించి చెప్తే సరిపోదు. విన్న వాటిని బట్టి నీవు కూడా పని చేయడం మొదలు పెట్టాలి. నీలో ఏ చలనం లేనప్పుడు నీవు ఎన్ని వాక్యాలు విన్నా అవి వ్యర్థమే. కాబట్టి ఇక నుండైనా వాక్యాన్ని విని దానిని అనుసరిస్తూ దేవుని ఎదుట యోగ్యులుగా నిలబడదాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.